రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అసత్య ప్రచారాలు. భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల మీద సమీక్ష చేస్తారనే ఒక అసత్య ప్రచారాన్ని కొద్ది రోజుల ముందు ఈ దేశ హోమ్ మినిస్టర్ మాట్లాడిన దాన్ని వారు దాన్ని మార్పులు చేర్పులు చేసి వీడియోను వైరల్ చేయడం జరిగింది. వారు మాట్లాడింది ఏంటిది? మేము అధికారంలోకి ఈసారి వచ్చిన తర్వాత మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయో వారికి ఈ కోటాను మేము వారికి అదనంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది వారు. కానీ దాన్ని స్వయాన ముఖ్యమంత్రి వారే దాన్ని మార్పు చేసి లేనిది ఉన్నట్టుగా సృష్టించి దాన్ని పెట్టడం జరిగింది. దానిపైన మరి ఢిల్లీ పోలీసులు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. అగ్రవర్ణాల పేదలు, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని తెలిసి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక మహానుభావుడు, దైవ సమానుడటువంటి ప్రధానమంత్రి ఎలా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసేస్తారని మీరు అనుకున్నారు? వారిని కూడాము మొత్తం వారు ఎన్ని రోజులున్న రిజర్వేషన్ ఫలాలు అందరికీ అంత్యోదయ అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అంత్యోదయ ఆఖరి వ్యక్తి వరకు ఫలాలు అందేంత వరకు కూడాము నిష్క్రమించనని ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు. మీరు అది మర్చిపోయారా? ఒక్క ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు మీరు అగ్రవర్ణాలకు కల్పించినప్పుడు నువ్వు ఒక రెడ్డి కులాస్తుడు అయి ఉండి మేము సిగ్గుపడుతున్నాం ముఖ్యమంత్రిగా ఉండి. ఆయనను పేదలందరూ దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. అలాంటిది మిగతా వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదు? మీరు ఏం చేస్తున్నారు? మీ పదవిని కాపాడుకోవడానికి, మీ సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి కులాల మధ్యలో స్విచ్చులు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం పదవి కోసము ఈ కులాల మధ్యలో రిజర్వేషన్ల మధ్యలో స్విచ్ పెట్టకండి. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మీ ముఖ్యమంత్రి పదవి ఉడవీకేస్తుంది, అది ఖాయము. అది కాపాడుకోవడానికి ఈ రిజర్వేషన్ల డ్రామా ఎందుకు మీకు? మీరు రిజర్వేషన్ల డ్రామా ఆడకున్నా ఈ ఎలక్షన్ తర్వాత మీ ముఖ్యమంత్రి పదవి ఉడవీకేస్తారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీరు పాలించినప్పుడు ఎన్ని తప్పిదాలు చేసిండ్రు? మీ మేనిఫెస్టోలో ఏం చేసిండ్రు? ఈడబ్ల్యూఎస్ కోటాను మేము మిగతా కులాలకు కూడా ఇస్తా అన్నారు. అంటే రిజర్వేషన్లను విచ్ఛిన్నం చేయడానికి మీరే మీ మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో చదువుకోండి ఒకసారి ముఖ్యమంత్రి గారు. అలాంటిది మీరు మిగతా దాని మీద పడి ఇక్కడేదో సీట్లు గెలిచి మీరు సొంతంగా ఇమేజ్ పొందాలని చూడకండి. అట్లనే నిన్న మా రెడ్డి సోదరులు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోమన్నారు. సోదరా, నిన్న మీరు పెట్టారు, కవితను అరెస్ట్ చేస్తే అగ్నిగుండంగా మారుతాన్నాడు గత ముఖ్యమంత్రి. ఏమైందా? ఆయన ఇంట్లో స్టవ్ కూడా వెలగలే కవితను అరెస్ట్ చేస్తే. రేపు ప్రభుత్వం ఏది చెయ్యాలో చట్టబద్ధంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరంతా కలిసి, మిత్రులు గమనించండి, మళ్ళొక్కసారి ఢిల్లీ దాకా పొర్లు దండాలు పెట్టినా రేవంత్ రెడ్డి అరెస్ట్ను ఆపలేరు, ఇంకొకరు అరెస్ట్ను ఆపలేరు. ప్రభుత్వం అందరికీ సమానమే. తప్పు చేసిన వాడిని జైల్లో వేయడం అనేది అది సహజ సిద్ధ. రిజర్వేషన్ల పేరు మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మరి చాలా శోచనీయమైనటువంటి విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ఆయన మా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలలో కొంత తొలగించి మిగతాది మాత్రమే ప్రసారాలు చేసి వైరల్ చేసి ఈరోజు ప్రజలల్లో ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేయడానికి ఈ ముఖ్యమంత్రి పాల్పడడం అది కరెక్ట్ కాదు. మరి అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్ని కులాలకు, మతాలకు దాన్ని మేము కలుగజేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? అగ్రవర్ణ పేదలకు సంబంధించి అగ్రవర్ణాలలో కూడా పూటకు తిండి లేని
పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వాళ్లకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి ప్రవేశపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను భంగం కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ 10% రిజర్వేషన్ను కూడా మరి ఈ పేదలకు అగ్రవర్ణ పేదలకు అందకుండా మరి అన్ని కులాల వారికి కల్పిస్తామని చెప్పడం ఎంత శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రిజర్వేషన్ల శాతాన్ని 50% ఉండడం వలన మేము ఇంకా రిజర్వేషన్లు పెంచలేకపోతున్నాం. మరి ఇంకా దాన్ని రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని సవరించి 50% ఉన్నటువంటి రిజర్వేషన్లను ఇంకా ఎక్కువ శాతం పెంచడానికి అని అంటే దాని అర్థం ఏమిటి? మరి మిగతా కులాలకు ఎవరికి కూడా ఇంకా ఈ మామూలుగా జనరల్ కోటాలో మరి వచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా తగ్గించడానికి అని చెప్పి దీన్ని అందరూ గమనించాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరము ఈరోజు ప్రజాబాహుల్యంలో ఉంది. కనుక ఇటువంటి వాటిని మేమందరం కూడా ఇక్కడ సమావేశమై తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి కోరుతున్నాం. ఏదైతే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని చెప్పి ప్రకటించి దానికి సంబంధించినటువంటి సన్మానాలు సత్కారాలు అన్నీ స్వీకరించిన తదుపరి ఈ రోజు వరకు కూడా రెడ్డి సంఘ కార్పొరేషన్కు సంబంధించిన జీవో కానీ విధి విధానాలు కానీ ఏవీ ప్రకటించలేదు. అంతా మమ్మల్ని మభ్యపెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. మభ్యపెట్టడం తప్ప ఏది ఒక కార్యాచరణ లేదు, ఏది లేదు. రైతులకు సహాయం చేసింది లేదు, ఎక్కడ లేదు. చెప్పిన వాగ్దానాలన్నీ మర్చిపోయి ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం మరి చాలా బాధాకరం. ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇకనైనా కళ్ళు తెరిచి సక్రమంగా నడుస్తుందని భావిస్తూ ఈ రిజర్వేషన్ల విషయంలో ఇక ముందైనా ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాసర్ల మధుకర్ రెడ్డి, నేను రెడ్డి సంఘాల కార్యాచరణలో కమిటీలో నేను ఒక నాయకునిగా ఈ ప్రకటన చేస్తున్నాను. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని స్థానిక ప్రెస్ భవన్లో రెడ్డి సంఘాల ప్రతినిధులం అందరం కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. నా పేరు కాల్వ పూర్ణచంద్ర రెడ్డి అండి. ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేశామంటే ఈ మధ్యలో ఈ ఎలక్షన్ టైంలో కేవలం వాళ్ళ మెప్పు కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లానే దుష్ప్రచారాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే తోవలో వక్రీకరించి వీడియోలను వక్రీకరించి బీజేపీ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా చూడండి, 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మాకు నరేంద్ర మోడీ గారు వారు ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా వాళ్ళు అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు, వాళ్ళు చదువు విద్యారీత్యా ఉద్యోగరీత్యా అన్ని విధాలలో చాలా ప్రాబ్లమేటిక్ ఫీల్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు రెక్కాడితేనే కానీ డొక్కాడని అగ్రవర్ణాలు చాలా పేదలు ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ ఉద్యోగ కల్పన విషయంలో కానీ వీటన్నిటికీ ఎంతో సహకారం పొందుతుందని చెప్పి మాకు మోడీ గారు ఒక దేవుడిలాగా మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని వక్రీకరించి ఇవాళ 10% రిజర్వేషన్లలోనట మళ్ళీ అన్ని కులాలను అన్ని వర్గాలను కలుపుతారట. అసలు దాని అర్థం ఉందా? వాళ్ళకి కొంచెమన్నా అర్థం ఉందా? కొంచెం ఎవరన్నా కానీ ఇంత చదువుకున్న మేధావులు లెక్క వాళ్ళు ఉన్నారు, ఒక సీఎంగా చేస్తున్నాడు ఆయన ఒక రాష్ట్రానికి, ఆయన కొంచెమన్నా అర్థం ఉందా? ఈ ఈడబ్ల్యూఎస్లలో అందరినీ మళ్ళీ కలుపుతా అని అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇంకెన్నేళ్ళు చేస్తారండి? నాకు అర్థం కాదు. ఈ 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి మనకు ఇన్నేళ్ళు కాంగ్రెస్ పాలించిందే 55 సంవత్సరాలు. ఇన్ని రోజుల నుండి వాళ్ళు అసలు అగ్రవర్ణాలను దూరం పెట్టిన వాళ్ళు మోడీ గారు దేవుడి దయవల్ల మాకు వచ్చి 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఇవాళ చాలామంది రీసెంట్గా జరిగిన సివిల్స్లో కానీ ఐఐటీలో కానీ జేఈలో కానీ నీట్లో కానీ వీటన్నిటిలో ఎంతమంది విద్యార్థులకు సీట్లు వచ్చినాయండి? ఇవాళ కానిస్టేబుల్ సీట్లు కానీ ఎస్ఐ సీట్లో కానీ వీటన్నిట్లలో ఎంతమందికి చాలామందికి సీట్లు వచ్చి వాళ్ళు సంతోషపడుతుండగా మీరు ఇవాళ కేవలం మీ పబ్బం గడుపుకోవడానికి, మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికి, మైనార్టీ సంతృప్తిష్టాన అపీస్మెంట్ పాలిటిక్స్ చేయడానికి మీరు ఈ మాటలు మాట్లాడటము శోచనీయమండి. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఉద్యమం తీవ్ర స్థాయిలలో ఉంటుంది అని మేము హెచ్చరిస్తున్నాము. నేను జిల్లా రెడ్డి సంఘం నాయకుడిని. ఎలక్షన్ రాగానే ఏదో పబ్బం గడుపుకోవడానికి నోటికొచ్చింది మాట్లాడినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా విచారకరం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎడిటింగ్ చేసిన, మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రదర్శిస్తూ దేశ ప్రధానిపై, దేశ హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా శిక్షార్హులు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఆయన అరెస్ట్ చేసినా కానీ రెడ్డి సంఘాల నాయకులు కానీ రెడ్డి సంఘాలు కానీ ఏ విధంగా స్పందించే పరిస్థితి లేదు. ఎవరో ఒకరిద్దరు అవగాహన లేని వ్యక్తులు నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టు తెలిసింది. వారు కూడా రెడ్డిల ఉన్నత వర్గాల
కోసం ఉన్న పేదల కోసం ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలని కోరుతున్నాను. మన పిల్లల భవిష్యత్తు కోసం ఏకతాటిపై ఉండి ఈరోజు నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రెడ్డి సంఘాల నాయకులకు అందరికీ పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి గారు బేషరతుగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలని ఆ వీడియో విషయంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.